రైలు లాగా ఏర్పాటు చేశారు. ఎక్కడానికి ప్రయాణం చేయడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందులో వచ్చిన తర్వాత ఎంట్రీ పాస్ స్టూడెంట్స్కి, తర్వాత వయోవృద్ధులకి, వికలాంగులకి 200 రూపాయలు మాత్రమే టికెట్ తీసుకుంటారు. మిగిలిన వాళ్ళకి 500 రూపాయలు తీసుకుంటారు. అలా ఈ కోట లోపలికి ఎంట్రీ అయిన తర్వాత కిందనే లోపల మన కోట లోపల ఏది కూడా ఫుడ్ కూడా ఏది దొరకదు. కాబట్టి బయటనే ఏమైనా తిని వెళ్ళాలి అనుకుంటే కోటలోకి వెళ్ళే ముందే మీరు న్యాచురల్స్ ఏమైనా ఉన్నా చూసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఆ కోటలో ఉండేటువంటి అన్నీ కూడా చూసి, రాణిగారు ధరించినటువంటి చీరలే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, చూసి ఆహ్లాదించి ఆనందించి చక్కగా మీరు కెమెరాని తీసుకొని వెళ్తే ఫోటోలు దిగి బయటకు వచ్చి అద్భుతమైనటువంటి షాపింగ్ కూడా చేయొచ్చు. చూద్దాం పదండి. చూద్దాం, వెళ్దాం. అలా కోట లోపలికి వెళ్దాం. ప్రశాంతంగా కోట మొత్తం కూడా మనం ఆస్వాదిస్తూ చూద్దాం. రైట్.